హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అయితే ఈ వీడియో అనేది మీ అందరికి కూడా ఎంతో కొంత యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. అయితే వీడియో అనేది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు వివరంగా అర్థమవుతుంది. అందరూ కూడా చేసుకునే విధంగా, చాలా తేలికగా చేసుకునే విధంగా పూజ అనేది చేస్తూ వివరంగా అర్థమయ్యేలాగా చెప్పబోతున్నాను. అయితే శివునికి ఎంతో ప్రీతికరమైన కార్తీక మాసం ముగిసిపోయి లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన మాసం మార్గశిర మాసం మొదలైందండి. ఈ మాసం డిసెంబర్ 2 నుండి డిసెంబర్ 30 వరకు మార్గశిర మాసం ఉంటుంది. వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవి ఈ మార్గశిర మాసంలో భూమిపైకి వచ్చి తన భక్తులు చేసే లక్ష్మీ పూజను చూస్తూ తన భక్తులపై కనకవర్షాన్ని కురిపిస్తుందంట. ఈ మార్గశిర మాసంలో ప్రతి గురువారం చాలా విశిష్టమైనది. మార్గశిర మాసం వచ్చే గురువారాలను లక్ష్మీ వారాలుగా పరిగణిస్తాము మనము. కాబట్టి ఈ మార్గశిర మాసంలో ప్రతి గురువారం నాడు ఎవరైతే లక్ష్మీదేవిని పూజిస్తారో అలాంటి ఇంట్లోకి డబ్బు ఎలాంటి లోటు లేకుండా ఉంటుంది. అలాగే భర్త ఆయుష్ పెరగడంతో పాటు భర్త సంపద కూడా పెరుగుతుంది. కుటుంబంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఆ లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుందని మన పురాణాలు చెబుతున్నాయి. ఇంతటి పవిత్రమైన మార్గశిర మాసంలో అమ్మవారికి ఎలా పూజ చేయాలి, లక్ష్మీ గురువారాలు పూజ ఎలా చేయాలి, ఏ విధంగా పూజ చేయాలి, లక్ష్మీ వారాలు ఎన్ని వచ్చాయి, ఏ తేదీని వచ్చాయి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. మార్గశిర మాసంలో లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేసుకుంటూ ఉంటాము. ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు చాలా శక్తివంతమైనవి. ఎందుకంటే మార్గశిర మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీ వారాలుగా భావిస్తాము మనము. అయితే డిసెంబర్ 2 నుంచి మార్గశిర మాసం ప్రారంభమైందండి. ఈ నెలలో వచ్చే గురువారాల్లో మహాలక్ష్మిని పూజిస్తే అప్పులు బాధలు తొలగిపోయి సిరి సంపదలు కలుగుతాయని మన పురాణాలు చెబుతున్నాయి. సాధారణంగా శుక్రవారం రోజున లక్ష్మీదేవి పూజలు చేస్తూ ఉంటాము. అయితే మార్గశిర మాసంలో వచ్చే గురువారాలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి ఈ మార్గశిర మాసంలో ప్రతి గురువారం రోజున ఎవరైతే లక్ష్మీదేవి పూజ చేసుకుంటామో అలాంటి వారికి లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఈ పూజ అనేది మనం పూజా మందిరంలోనే చేసుకోవచ్చు, లేదా ఒక సపరేట్గా ఒక పీటను ఏర్పాటు చేసుకొని అయినా సరే పూజ చేసుకోవచ్చు. సపరేట్గా పీట ఏర్పాటు చేసుకుంటే ఏదో ఒక వ్రతం చేసుకున్నంత ఫీలింగ్ అయితే మనకు వస్తుంది. నేనైతే పూజా మందిరంలో అయితే చేయలేదండి. అంత ప్లేస్ లేదండి. సపరేట్గా ఒక పీట పెట్టుకొని చక్కగా ఆ పీటకి పసుపు రాసి బియ్యం పిండితో ముగ్గు వేసుకొని జాకెట్ ముక్క వేసుకొని ఆ తర్వాత అమ్మవారి ఫోటోని అయితే పెట్టుకున్నాను. అలాగే అమ్మవారి ఫోటో పెట్టుకునే ముందు 3 గుప్పుల కొంచెం బియ్యాన్ని పోసుకొని పసుపు కుంకుమ అక్షంతలు వేసి అమ్మవారి ఫోటోని పెట్టుకున్నాను. అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైన చిట్టిగాజుల మాలను కూడా వేసుకున్నాను. అలాగే తామర గింజల మాల ఉన్నట్లయితే తామర గింజల మాల కూడా వేసుకోవచ్చు. మీ దగ్గర ఏమైనా పూసల దండలు ఉన్నట్టయితే అమ్మవారికి చక్కగా అందంగా అలంకరించుకోండి. ఎందుకంటే అమ్మవారు అలంకార ప్రియురాలంటారు కదండి. ఎంత అలంకరించుకుంటే అమ్మవారు అంత సంతోషపడుతుంది. అలాగే నేను ఇక్కడ మామిడి ఆకులను కూడా ఇలా కుండీల్లో పెట్టుకొని ఏర్పాటు చేసుకున్నాను. మీ దగ్గర ఉంటే పెట్టుకొని, లేకపోయినా పర్వాలేదు. అలాగే ఇక్కడ నేను అమ్మవారికి ఇలాగ దియాతో చేసిన ఏనుగులను అయితే 2 వైపులు పెట్టుకున్నానండి. అలాగే వాటిపైన నేను ఇలాగ అమ్మవారికి పసుపు కుంకుమను కూడా సమర్పించుకున్నాను. మీ దగ్గర ఏనుగులు ఉన్నట్టు తప్పనిసరిగా అమ్మవారి దగ్గర ఏనుగులు పెట్టుకోవాలండి. ఎందుకంటే అమ్మవారికి ఎప్పుడు కూడా మన ఫోటోలో చూపించిన విధంగానే ఉంటుంది కదండి. అలాగే నేను ఇక్కడ అలాగే ఏర్పాటు చేసుకున్నాను. అలాగే అమ్మవారి విగ్రహాన్ని పెట్టుకోవడానికి ఒక ప్లేట్కి చక్కగా గంధం కుంకుమ బొట్టు పెట్టుకొని ఇలాగా పుష్పంతో చేసిన మ్యాట్ లాంటిది ఒకటి పెట్టుకున్నాను. దానిపైన కొంచెం బియ్యం పోసుకొని పసుపు కుంకుమ కొన్ని అక్షింతలు వేసుకొని అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాను. అమ్మవారి విగ్రహం ఉంటే పెట్టుకోండి, లేదా మీ దగ్గర ఫోటో ఉన్న ఫోటోనైనా పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. ఇక్కడ నా దగ్గర విగ్రహం ఉందండి. విగ్రహం పెట్టుకొని నేను అమ్మవారి దగ్గర పూజ చేసుకుంటున్నాను.
అలాగే అమ్మవారి విగ్రహానికి పూసల దండను కూడా వేసుకున్నానండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదా పువ్వులతోటి మాలనైనా సరే వేసుకోవచ్చు. అలాగే మనం ఏ పూజ చేసినా ముందుగా గణపతికి అయితే పూజ చేసుకుంటాం కదండి. ముందుగా గణపతి చేసుకోవాలి కాబట్టి నేను ఇక్కడ మనము లక్ష్మీదేవి పూజ ప్రారంభించే ముందు తొలిగా పూజ చేసుకునేది గణపతికి చేయాలి కదండి. పసుపు గణపతిని తయారు చేసి లక్ష్మీదేవి పటం ముందు పసుపు గణపతిని పెట్టుకోవాలి. లేదా మీ దగ్గర కనుక విగ్రహం ఉంటే విగ్రహం రూపంలో సరే పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను విగ్రహం రూపంలో పెట్టుకున్నానండి. దగ్గర విగ్రహం ఉందని పెట్టుకుని, లేదా మీ దగ్గర పసుపు గణపతితో చేసుకొని చక్కగా పసుపు గణపతిని అమ్మవారి దగ్గర పెట్టుకొని పూజ చేసుకోండి. అలాగే చక్కగా రెండు వైపులు నేను ఇలాగా దీపారాధన చేసుకున్నాను. దీపారాధన కుందులకి చక్కగా గంధం కుంకుమ బొట్లను పెట్టుకొని ఏర్పాటు చేసుకుంటున్నాను. అలాగే మార్గశిర మాసంలో వచ్చే గురువారాల్లో లక్ష్మీదేవిని ఎలా పూజించాలి, ఎన్ని వారాలు పూజించాలి, పాటించవలసిన నియమాలు ఏంటో తెలుసుకుందాము. ఈ మార్గశిర మాసంలో మొత్తం 4 గురువారాలు వచ్చాయండి. ఈ 4 గురువారాల్లో లక్ష్మీ వ్రతాన్ని చేసుకుంటే దీర్ఘ సుమంగళి ప్రాప్తి వర్తిస్తుందని, అలాగే భర్త సంపద విపరీతంగా పెరుగుతుందని మన ఒక నమ్మకము. ఈ 4 గురువారాల్లో లక్ష్మీదేవిని పూజించడం కుదరకపోతే కనీసం ఏదో ఒక గురువారం నాడు భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజించడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం తప్పకుండా లభిస్తుంది. అయితే మార్గశిర మాసంలో డిసెంబర్ 5వ తేదీన మొదటి గురువారాన్ని మొదటి లక్ష్మీవారంగా భావించి మనం లక్ష్మీవారంగా అంటాము. మొదటి గురువారం లక్ష్మీదేవిని పూజించేవారు అమ్మవారికి నైవేద్యంగా పులగం నైవేద్యంగా పెట్టుకోవచ్చు, లేదా మన శక్తి కొలది ఏదో ఒక నైవేద్యం చేసి పెట్టుకోవచ్చు. డిసెంబర్ 12వ తేదీన 2వ లక్ష్మీ గురువారము, అలాగే డిసెంబర్ 19వ తేదీన 3వ లక్ష్మీ గురువారం వచ్చిందండి. అలాగే డిసెంబర్ 26వ తేదీన 4వ లక్ష్మీ గురువారం అంటే చివరి లక్ష్మీ వారంగా వచ్చాయి. ఇక అమ్మవారికి చక్కగా నేను ఇక్కడ పూలమాలతో అందంగా అలంకరించుకుంటున్నాను. అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైన కమల పువ్వులతోటి కూడా చక్కగా అందంగా అలంకరించుకుంటున్నాను. అలాగే మీ దగ్గర ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులతో చక్కగా అందంగా అలంకరించుకోండి. ఎందుకంటే అమ్మవారు అలంకార ప్రియురాలు అంటారు కదండి. అమ్మవారిని ఎంత అలంకరిస్తే అమ్మవారు అంత సంతోషపడుతుంది. ఇక్కడ నేను చక్కగా ఎరుపు రంగు మందార పూలతోటి, అలాగే కవులు పూలతోటి, అలాగే ఇలాగ నా దగ్గర ఏ పుష్పాలు ఉన్నాయో ఆ పుష్పాలతో అందంగా అలంకరించుకొని చక్కగా పూజ చేసుకుంటున్నాను. అలాగే మనము ఇలా పూలతో అలంకరించుకున్న తర్వాత మనం దీపారాధన చేసుకోవడానికి దీపారాధన కుందుల్లో ఆవు నెయ్యిని కానీ లేదా నువ్వుల నూనెను కానీ వడ్డించుకొని 2 కలిపిన ఒత్తిగా చేసుకొని మనం ఇలాగ దీపారాధనకి ఏర్పాటు చేసుకోవాలి. ఇక్కడ నేను గజలక్ష్మి దీపారాధనకి ఆవు నెయ్యిని వడ్డించుకున్నానండి. మిగతా దీపారాధన కుందులకు మాత్రం నువ్వుల నూనె వడ్డించుకున్నాను. అమ్మవారికి పూజ చేసుకోవాలనుకునేవారు ఈ మార్గశిర మాసంలో వచ్చే ప్రతి గురువారం నాడు సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గుమ్మానికి పసుపు రాసి మామిడి తోరణాలు కట్టుకొని ఇంటి ముందు ముగ్గులు వేసుకోవాలి. ఇంటి ముందు ముగ్గు అందంగా ఉంటేనే అప్పుడే ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. తర్వాత పూజకి అన్నీ సిద్ధం చేసుకోవాలి. మార్గశిర మాసంలో లక్ష్మీదేవిని విగ్రహాన్ని కానీ లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ పూజలో పెట్టుకొని పూజ చేసుకోవాలి. అప్పుడే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది. ఇంకా అమ్మవారికి పూలతో అందంగా అలంకరించుకొని అగరబత్తులతో కానీ లేదా ఏకహారతితో కానీ మనం 2 వైపులా ఉన్న దీపారాధన కుందులకి దీపారాధన అనేది మన అగరబత్తులతో దీపారాధన అనేది చేసుకోవాలి. లేదా ఏకహారతితో అయినా సరే చేసుకోవచ్చు. ఇలాగా చక్కగా దీపారాధన చేసుకున్న తర్వాత దీపారాధన కుందుల దగ్గర పుష్పాలతో అలంకరించుకోవాలి. ఇక ఈ మార్గశిర మాసంలో ప్రతి ఒక్కరూ పూజ గదిలో తప్పకుండా పసుపు కుంకుమలు నిండుగా ఉండేలాగా పెట్టుకోవాలి. ఎందుకంటే లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన వాటిలో పసుపు కుంకుమలు ఒకటి కాబట్టి. పూజ గదిలో ఉండే పసుపు కుంకుమలకు చాలా దైవశక్తి ఉంటుందంటారు. కాబట్టి ఈ మార్గశిర మాసంలో 1 రోజుల పాటు మనము ఉదయం స్నానం చేసిన తర్వాత పూజ గదిలో ఉన్న పసుపు కుంకుమలను తీసి మన మంగళసూత్రానికి పెట్టుకుంటే ఈ మార్గశిర మాసంలో ఎవరైతే ఇలా చేస్తారో అలాంటి స్త్రీలకు నిండు సౌభాగ్యం అమ్మవారు లభిస్తుందని ఒక నమ్మకం.
ఇక అమ్మవారికి పూజ చేసే ముందు ఆ విఘ్నేశ్వరికి పూజ చేసుకోవాలి. ఆ విఘ్నేశ్వరికి పసుపు కుంకుమలు వేసి గణపతికి పుష్పాలు సమర్పించాలి. ఇలా గణపతి పూజ చేసి నైవేద్యంగా బెల్లం సమర్పించి ధూపం దీపం నైవేద్యాలన్నీ సమర్పించాలి. ఆ తర్వాత అమ్మవారికి మనం పూజ చేసుకోవాలి. ఆ గణపతికి చక్కగా హారతి సమర్పించి ధూపం కూడా సమర్పించి నమస్కారం చేసుకోవాలి. తండ్రి, నేను చేసే పూజలో ఎలాంటి విజ్ఞానాలు లేకుండా చూడు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడు, అలాగే నేను చేసే పూజలో ఏమైనా తప్పులు ఉంటే క్షమించు తండ్రి అని మనం స్వామివారికి నమస్కారం చేసుకోవాలి. ఇక మనం కనుక స్వామివారి శ్లోకాలు వస్తే చక్కగా స్వామివారి శ్లోకాలు చదువుకోండి, లేదా శుక్లాంబరధరం విష్ణు అనే నామాలు ఉంటాయి కదండి, అది చదువుకున్నా సరిపోతుంది. స్వామివారి చక్కగా ధూపం వేసి స్వామివారికి నేను నమస్కారం చేసుకున్నాను. ఇంకా గణపతి పూజ అయిపోయిన తర్వాత అమ్మవారి ముందు దీపారాధన చేసుకోవాలి. ఈ దీపారాధన కూడా అగరబత్తులతో కానీ ఏకహారతితో కానీ మనం దీపారాధన అనేది చేసుకోవాలి. దీపారాధన చేసుకున్న తర్వాత దీపారాధనకు కూడా నమస్కారం చేసుకోవాలి. ఇక అమ్మవారికి ఇష్టమైన వాటితోటి చక్కగా అమ్మవారికి పూలతోటి, ఇంకా మన దగ్గర ఏమైనా మంగళకరమైన వస్తువులు ఉంటే మంగళకరమైన వస్తువుతో అందంగా అలంకరించుకోండి. ఇక్కడ నేను ఈరోజు ఎరుపు రంగు పుష్పాలతో అమ్మవారిని నిండుగా అలంకరించుకున్నాను. ఇక్కడ నా దగ్గర గులాబీ పూలు అలాంటివి అయితే ఏమీ లేవండి. ఎరుపు రంగు మందార పూలతోటి అలంకరించుకున్నాను. ఎందుకంటే అమ్మవారికి ఎరుపు రంగు పూలు అంటే చాలా ఇష్టం కాబట్టి అమ్మవారిని ఈరోజు ఎరుపు రంగు పూలతో అలంకరించుకుంటే అమ్మవారు కూడా అంతే సంతోషపడతారు. ఇంకా ఎక్కడైతే మనం ఎన్ని దీపారాధన అయితే చేసుకున్నామో అన్ని దీపారాధన కుందుల్లో కూడా చక్కగా ఇలా జవ్వాది పౌడర్ని వేసుకోవాలి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదా మన దగ్గర పచ్చకర్పూరం ఉంటుంది కదండి, పచ్చకర్పూరాన్ని కూడా నలిపి మనం దీపారాధన కుందులు అనేది వేసుకోవచ్చు. ఇక అమ్మవారికి ఇలా అందంగా అలంకరించుకున్న తర్వాత అమ్మవారికి నేను ఇక్కడ అష్టోత్తరం అనేది పూజ చేసుకుంటున్నానండి. అమ్మవారి అష్టోత్తరాలు చదువుకుంటూ ఒక్కొక్క నామం చదువుకుంటూ ఒక్కొక్క మంగళకరమైన వస్తువులతోటి నేను చక్కగా అమ్మవారిని పూజ చేసుకున్నాను. ఓం ప్రకృతే నమః, ఓం వికృతే నమః అనేది నామాలు ఉంటాయి కదండి. ఒక్కొక్క నామం చదువుకుంటూ మంగళకరమైన వస్తువులతో అమ్మవారి పాదాల దగ్గర నమస్కారం చేసుకుంటూ అమ్మవారిని తలుచుకుంటూ నేను ఇలా చక్కగా ఒక్కొక్క నామం చదువుకుంటూ ఒక్కొక్క మంగళకరమైన వస్తువులను వేసుకుంటూ అమ్మవారికి అష్టోత్తరం పూజ చేసుకున్నాను. ఇక మీ దగ్గర ఇలాంటి మంగళకరమైన వస్తువులు మా దగ్గర ఏమీ లేవండి అనుకునే వాళ్ళు కుంకుమ పూజ అయినా చేసుకోవచ్చండి, లేదా అక్షింతలతో సరే చేసుకోవచ్చు. అలాగే అక్షింతలతోటి కుంకుమతోటి, అలాగే మన దగ్గర 1 రూపీ కాయిన్స్ ఉంటాయి కదండి, 1 రూపీ కాయిన్స్తో అయినా సరే చేసుకోవచ్చు. లేదా మీ దగ్గర ఎక్కువగా పూలు ఉన్నట్లయితే మల్లెపూలతో కానీ జాజి పూలతో కానీ ఒక్కొక్క పువ్వు వేసుకుంటూ ఒక్కొక్క నామం చదువుకోండి. అలాగే లక్ష్మీదేవికి ప్రీతికరమైన ఈ మార్గశిర మాసంలో తులసీదేవిని కూడా ఎక్కువగా పూజించడం వల్ల ఎలాంటి కష్టాలు ఉన్నా కూడా తొలగిపోతాయి. ఇంట్లో తులసి మొక్క లేకపోతే ఈ మార్గశిర మాసంలో ఖచ్చితంగా తులసి మొక్కను తెచ్చుకొని పెట్టుకోండి. ఇంకా అమ్మవారికి అష్టోత్తరం అయిపోయిన తర్వాత అమ్మవారికి అగరబత్తుల ధూపం సమర్పించాను. ఇక అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించుకున్నాను. తాంబూలంలో పసుపు కుంకుమ పూలు 2 అరటి పండ్లు అలాగే ఇలాగ అన్నీ తాంబూలం సమర్పించుకున్నాను. అలాగే మన శక్తి కొలది జాయిట్ ముక్కలు కానీ, లేదా ఒక చీరను కానీ, లేదా గాజులు కానీ అమ్మవారికి మార్గశిర మాసంలో లక్ష్మీ గురువారం రోజు అమ్మవారికి సమర్పించినా కూడా చాలా మంచిదండి. అలాగే ఇంకా నేను దీపారాధన చేసిన దగ్గర దీపారాధన కుందుల దగ్గర అక్షంతలు వేసి నమస్కారం చేసుకున్నాను. ఈరోజు నైవేద్యంగా నేను పండ్లను సమర్పించుకున్నాను అమ్మవారి దగ్గర. ఈరోజు అమ్మవారికి మన శక్తి కొలది నైవేద్యం అమ్మవారికి సమర్పించి ధూపం దీపం నైవేద్యాలతో అమ్మవారిని పూజించుకుంటే చాలా మంచిదండి. చివరిగా లక్ష్మీదేవికి హారతి ఇచ్చి, ఈ హారతి అనేది నేను ఇక్కడ పచ్చకర్పూరంతో హారతి సమర్పించానండి. లక్ష్మీదేవికి హారతి సమర్పించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకొని ఆ తర్వాత 5 ప్రదక్షిణాలు చేస్తే చాలా అంటే చాలా మంచిదండి. అలాగే అమ్మవారికి చివరిగా ధూపాన్ని కూడా సమర్పించుకున్నాను.
ఇంకా ఇదండి ఈరోజు పూజా విధానం. నా పూజా విధానం కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.